హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నా వాయిస్ వింటున్నట్టున్నారు. అదే మనకి పొకిమాన్ గురించి అయితే నేనైతే చెప్పాను కదా. ఇప్పుడైతే మన పొకిమాన్ బ్యాటిల్ అయితే చేసాము. అదిగోండి, రౌలెట్ డెసిడ్యూ అయితే చాలా అయితే పవర్ఫుల్. యూట్యూబ్ మెగావాయిని కూడా ఓడించేసింది అనుకోండి. అస్సలు మామూలు కాదు. మిరాయిడాన్ కూడా ఓడించేస్తుంది. త్వరలో అది కూడా నేనైతే మీకైతే వీడియో చేస్తాను. ఇంకా మనకి ఏప్రిల్లో ఒక పొకిమాన్ అయితే వచ్చింది 5. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఏం చెప్తున్నానంటే ఇదైతే బెస్ట్ అన్నిటికంటే. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే యాప్జోల్ అంటారు, కొంతమంది గ్యాంగర్ అంటారు. కానీ అన్నిటినీ మ్యూటూని ఓడించింది ఏది లేదు. కానీ రౌలెట్ అంటే ఫస్ట్ ఎవల్యూషన్ రౌలెట్ అనుకోండి, డెసిడ్యూయే లాస్ట్ ఎవల్యూషన్. డెసిడ్యూ అదరగొట్టేస్తుంది. అస్సలు మామూలు నార్మల్ అంటే నార్మల్ కాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇది ఒకే ఒక పొకిమాన్ని 5 సార్లు ఓడిచ్చేస్తుంది విత్ హర్ యునైట్ మూవ్. బేసిక్గా అన్ని పొకిమాన్స్ యునైట్ మూవ్ అయితే ఇప్పుడు పైన ఉంటాయి కదా ఫ్రెండ్స్, అప్ టాప్ ఆ పొకిమాన్స్ రెజిఐస్ వాటికన్నిటికీ ఏది ఫర్ ఎగ్జాంపుల్ చార్జార్డ్ యునైట్ మూవ్ యూస్ రాదు, పికాచు యునైట్ మూవ్ కాదు. కానీ డెసిడ్యూ యునైట్ మూవ్ మాత్రం పనిచేస్తుంది. అది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, అదేదో అనుకున్నాను. మళ్ళీ ఈ యాంటోనిష్ వల్ల చాలా దెబ్బ అయితే మీరైతే చూసారు. మ్యూటూ అయితే వేస్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు మ్యూటూ మెగావాయి మెగా ఎవల్యూషన్ కూడా పెట్టారు. అదే నేను దాంతోనే బ్యాటిల్ చేయబోతున్నా. ఫస్ట్ ఎవల్యూషన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారే అదే రౌలెట్. సెకండ్ ఎవల్యూషన్ డార్ట్రిక్స్. థర్డ్ డెసిడ్యూ మామూలుగా ఉండదు. ఎవాల్వ్ అయిన తర్వాత చూస్తారు. మీరందరూ డెసిడ్యూ వేస్ట్ అనుకుంటారు. నేను కూడా ముందు వేస్ట్ అనుకున్నా. మళ్ళీ నేను చూస్తే అన్ని బ్యాటిల్కి క్యాజ్ యూజువల్ అప్పుడు సూపర్ ఉంది. డెసిడ్యూయే మిరాయిడాన్ ఇవన్నిటినీ ఓడించేసింది. ఇంకొకటి ఏంటో చెప్పాను, ఒక లెజెండరీ పొకిమాన్ రెజిఐస్తో ఈక్వల్గా ఉంది. మీరు చూస్తారు కొంచెం ఉండండి. డెసిడ్యూయే ఒక రెజిఐస్తో ఈక్వల్గా ఉంది పవర్. నేను బ్యాటిల్ చేస్తాను చూడండి ఇప్పుడు కొంచెం తర్వాత. ఈ డార్ట్రిక్ అంటే చాలా బాగుంటుంది చూడండి. అదొక డక్ లాగా ఉంటుంది. దేని మీదైనా లీఫ్ ఏది వాడుతుంది, యాంటోనిష్ వాడుతుంది. మీకైతే బెస్ట్ కాంబో అని నేను ఒకటి చెప్పానా. మీకైతే ఎప్పుడు డెసిడ్యూ పెట్టుకున్నప్పుడు పోషన్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే అది చాలా ముఖ్యం. డెసిడ్యూకి అంత పోషన్ ఉండదు ఫ్రెండ్స్, మీరే చూస్తారు కొంచెం ఉండండి. అస్సలు డెసిడ్యూకి అస్సలు కొంచెం పోషన్ ఉండదు. కానీ అటాకర్ చూడండి, స్పిరిట్ షకల్ అయితే పెట్టుకోండి. స్పిరిట్ షకల్ ఇంకా లీఫ్ స్టామ్. స్పిరిట్ షకల్ మీకైతే చాలా అయితే ఉపయోగపడుతుంది. ఇదైతే కొంచెం పట్టే దాన్ని పెట్టుకుంటే కొంచెం పవర్ఫుల్గా అవుతుంది. లేకంటే మీరు ఫాస్ట్ కావాలనుకుంటే అట్టే పెట్టేయచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా మళ్ళీ యాంటోనిష్ అంత పవర్ఫుల్ కాదు, జస్ట్ అలా కొంచెం సైకిక్ టైప్ లాగా వస్తుంది అంతే. చూడండి, ఒక ఎక్స్క్లమేటర్ సింబల్ వస్తుంది అంతే. అది యూజ్ చేసినప్పుడు మళ్ళీ మీరైతే షాడో స్నిక్ అయితే పెట్టుకోకండి, అదైతే వేస్ట్. స్పిరిట్ షకల్ ఇంకా లీఫ్ స్టామ్ అయితే పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. అస్సలు మీరే గెలుస్తారు దేన్ని పెట్టుకున్నా. లాస్ట్లో చూడండి ఎవరు గెలుస్తారో మీకే తెలిసిపోతుంది, ఎవరు పవర్ఫుల్ లేదో అని. నేనైతే చాలా రోజులుగా వీడియోస్ అయితే పెట్టడం అయితే మానేశాను. దానికి సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే ఆలోచిస్తున్నాను ఏది పెట్టాలని. అందుకే కొంచెం అయితే లేట్ అయితే అయింది. డెసిడ్యూ ఇప్పుడు చూడండి 2 ఓడిపోతాయి. 3, 2, 1 యునైట్ మూవ్ అయితే చూడండి ఎట్టేసిందో నాక్. అస్సలు 2 ఓడిపోతాయి. టై మ్యాచ్. రెజిఐ చేస్తుంది ఫస్ట్. చూడండి, ఫస్ట్ నేను చేసినట్టు వస్తుంది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అలాగే వచ్చింది. అప్పుడు ఒక లెజెండరీ పొకిమాన్ అంత పవర్ఫుల్
మన డెసిడ్యూకి ఉందని చెప్పవలసిందే. ఈ స్పిరిట్ షకల్ అయితే మరీ ఈజీగా ఉంటుంది. అస్సలు మ్యూట్ కూడా ఓడిపోతుందని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరు విన్ అవుతున్నారు అనుకున్నారు? ఫస్ట్ అయితే కమెంట్ అయితే చేసేయండి. తర్వాత మీరైతే ఫస్ట్ అయితే రెజిలికిని కూడా ఓడించేస్తారు. అస్సలు ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. అంటే చెప్పాను లీఫ్ స్టామ్ నేను ఎందుకు చెప్పానంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. లీఫ్ స్టామ్ మనం చేసామనుకోండి, లీఫ్ స్టామ్ అస్సలు వెనక్కి ముందరికి పంపించేస్తుంది, మనం ముట్టుకోనియదు. ఇప్పుడు చూడండి మ్యూట్ ఈజీగా ఓడిపోతుంది. ఒకే ఒక స్పిరిట్ షకల్తో అంత పోయింది. చెప్పాను ఫ్రెండ్స్, డెసిడ్యూ పవర్ అంటున్నప్పుడు మీరైతే మాస్టర్ క్లాస్కి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతారు. నేనైతే కన్ఫర్మ్ అయితే చెప్పాను. నేను ఇంకా డెసిడ్యూ కొనలేదు. కాకపోతే మీకైతే ప్రాక్టీస్ అనే మీరైతే మీ ఐడి కొడితే లాస్ట్కి వెళ్ళి ప్రాక్టీస్ టోటల్ ఇంకా బ్యాటిల్ గ్యూడ్ అని ఉంటుంది కదా, ఆడైతే మీరైతే మీ పోకీమాన్స్కి టఫ్ బ్యాటిల్ అండ్ టఫ్ రీజియన్ అయితే ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే 12 పోకీమాన్స్ ఉన్న వాళ్ళకి ఒకటైతే ఉంది. మీకైతే ఒక పోకీబాల్ చూపించి క్యాలెండర్ చూపిస్తుంది కదా, దానిపైన ఒకటి ఉంటుంది. సెకండ్ మ్యాప్ నొక్కండి, స్కై రన్స్, అది మొబైల్లో ఒకటి చూపిస్తుంది, దాన్ని స్టార్ట్ చేయండి. అంతే, ఇంకా మీరు అన్ని పోకీమాన్స్ యూజ్ చేయొచ్చు. అన్నీ మీరు రూల్ పెట్టినవే ఆ బ్యాటిల్లో వస్తాయి. చూడండి రెండింటిని ఓడించేస్తుంది డెసిడ్యూ. కాకపోతే ఫస్ట్ ఓడిపోతుందిలేండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఓడిపోతుంది. కానీ ఫస్ట్ సింగిల్గా ఉంటే ఓడిపోతుంది ఫస్ట్, మళ్ళీ గెలుస్తుంది. మళ్ళీ అయితే టీఎంగా అయితే బ్యాటిల్ చేసేటప్పుడు 5 vs 5 అయితే అప్పుడైతే మీకైతే అయిపోతుంది. ఎందుకంటే మిగతా 4 కూడా చాలా కష్టపడి చేస్తారు కాబట్టి బ్యాటిల్ విన్ అవ్వాలని. అంటే ఇప్పుడు నేను వెటరన్ క్లాస్ 2 అనుకోండి, మీరు వెటరన్ క్లాస్ 1. అప్పుడు నేను గెలిస్తే లాస్ట్ ఒక బ్యాటిల్ గెలిస్తే వెటరన్ 1, మీరు ఒక్కటి గెలిస్తే అల్ట్రా, అలాగా. ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా డెసిడ్యూ ఓడిపోయింది. మళ్ళీ కొంచెం తర్వాత చూడండి రెజిలికి ఫినిష్ అయిపోతుంది. మీకైతే రివ్యూ అండ్ స్కోర్ పాయింట్స్ మీరైతే బ్యాటిల్లో లాగైతే మీ పోకీమాన్స్ అయితే అవ్వవు. మీ అపోనెంట్ కానీ చేస్తే అప్పుడు వస్తాయి. రెజిలికి, రెజిరాక్ ఇవన్నీ చేస్తే పోవు పాయింట్స్. ఎందుకంటే వాళ్ళు మన అపోనెంట్ కాదు కదా, జస్ట్ వాళ్ళు మనం అంతం చేస్తే మనకు పోకీమాన్స్ వస్తాయి మనం గోల్ చేయడానికి. ఇప్పుడు చూడండి అన్నీ అట్టే టైం చేస్తుంది. బనల్బీని, ఆల్టేరియా. ఇప్పుడు చూడండి సేమ్ టు సేమ్ రెజిఐస్ లాగే ఇవి కూడా చేస్తుంది. కాకపోతే నేనైతే పోషన్ అయితే పెట్టుకోవడం ఖచ్చితం. మీరైతే ఒక్కొక్కసారి అయితే నేను 100 వేసినప్పుడు ఆ పోకీమాన్ యూనైట్లో వాళ్ళు ఎంత వేసారో మీరైతే చూడండి, మీకే తెలిసిపోతుంది డెసిడ్యూ ఎంతో. ఇప్పుడు చూడండి 50 వేసాను కదా, 50 వేసుకున్నాను చూడండి. ఆ యునైట్ మూవ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, అస్సలు నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది ఆ యునైట్ మూవ్ అయితే. యునైట్ మూవ్ అంత పవర్ఫుల్ అని నేను అనుకోలేదు. అన్ని పోకీమాన్స్ ట్రై చేద్దాం, ఎట్టయినా మనము మాస్టర్ క్లాస్కి వెళ్ళిపోవాలి అని నేనైతే అనుకున్నాను. మళ్ళీ చూస్తే అస్సలు నేను విన్ అవ్వనేమో అనుకున్నాను ఇటు పెడితే, కానీ విన్ అవుతానేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే మ్యూటీ అయితే చూసేశారు మ్యూటూ అవుట్ అయిపోయిందని. అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే మిరాయిడాన్ డెసిడ్యూ వర్సెస్ మిరాయిడాన్ అయితే కన్ఫామ్ నేనైతే పెడతాను. కాకపోతే కొన్ని రోజులైతే మీరైతే కొన్ని రోజులు, ఇప్పుడు అందరికీ సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ అయ్యి ఉంటుంది. నాకైతే ఈ రోజు నుంచి అయితే ఇచ్చేసారు. ఇప్పుడు చూడండి ఆ స్పిరిట్ షకల్ అస్సలు పవర్ఫుల్, అంత పవర్ఫుల్ ఫ్రెండ్స్. స్పిరిట్ షకల్ సూపర్ ఉంటుంది. నాకు డెసిడ్యూ మూవ్స్లో నచ్చింది ఫస్ట్ స్పిరిట్ షకల్, సెకండ్ లీఫ్ స్టామ్ ఫ్రెండ్స్. లీఫ్ స్టామ్ నేను ఎందుకు చెప్పానో నీకు ముందే చెప్పాను.
అది ఎగిరి ఇట్ట దోసేస్తుంది అది. అప్పుడు దానికైతే కొంచెం అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమైనా మూవ్స్ చేయాలన్నా అది చూడండి. మ్యూట్ చాలా వేస్ట్ అని ఇప్పుడే అర్థమైపోతుంది. పైన మీకు కనిపిస్తుంది కదా, రక్వేజా డిఫీటెడ్ మ్యూటు అని ఇంతకుముందు కనిపించింది కదా అది. ఇప్పుడైతే మీకైతే రీల్స్ అయితే తెలిసిపోతుంది. చూడండి, నేనైతే మోస్ట్లీ మ్యూట్ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే రెసిటీ అంత పవర్ఫుల్ కాదు. నేను విన్నానంటే అదొక మహత్యమే. రియల్ ఫ్రెండ్స్, డిసిటీ ఓడించేసింది. రియల్ ఫ్రెండ్స్, డిసిటీ ఓడించేసింది. వా సూపర్ ఫ్రెండ్స్. నేనైతే ఇంకైతే చాలా కష్టపడి డిసిటీ అనేది కొనేస్తాను. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి అయితే వెయిట్